కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాకోళ్ళం తెలంగాణోళ్ళం తెగ తమ్మున్నోళ్ళం హస్తం మానేస్తామంటాం అడ్డే వస్తే అంటే చూస్తాం పార్టీ కోసం ప్రాణాలిస్తాం పగోడొస్తే పందెం వస్తాం కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాకోళ్ళం తెలంగాణోళ్ళం తెగ తమ్మున్నోళ్ళం. పెద్దపల్లిలో కావేరు గడ్డం మనిషి తప్పకుండా గెలుస్తాడు భారీ మెజార్టీతో. ఎందుకంటే వాళ్ళ వర్షపారం ఉన్నది కాబట్టి, అక్కడ వాళ్ళ నాన్న వాళ్ళ వర్షపారం ఉన్నది కాబట్టి కంపల్సరీ ఆయన గెలుస్తాడు, భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ కావేరీలో గెలుస్తాడు, ఇక్కడ వరంగల్లో కూడా. అది మన కడియం సిరియర్ బిడ్డ కంపల్సరీ గెలుస్తుంది. అందుకో ప్రజలు కూడా సంధించి కాంగ్రెస్కి వేయాలి. టీఆర్ఎస్ అంతా సెట్ అయిపోయాయి. టీఆర్ఎస్ ఎక్కడ ఉన్నది ఈ రోజుల్లో? టీఆర్ఎస్ అన్నోళ్ళే ఉండద్దు అయిపోయా. పెద్ద పెద్ద నాయకులంతా టీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్కి రావట్టి వాళ్ళకు ఓట్లు ఎత్తే ఉన్నది. అంత చెత్తకుండా లేచినట్ట ఓట్లు. అనవసరంగా ప్రజలు చాలా సంధించి ఓట్లేయాలి. చేయి గుర్తుకే ఓటేసి అన్ని ఈ 17 సీట్లు మన రాష్ట్రంలో 17 సీట్లు ఉన్నాయి కాబట్టి 17 సీట్లు రాహుల్ గాంధీకి ఇవ్వాలి. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. ప్రధాని తప్పకుండా అవుతాడు అనేది నమ్మకం ఉన్నది ఈసారి. అప్పుడు కాంగ్రెస్, నేను ఒకప్పుడు అన్నా కాంగ్రెస్ కూడా ముఖ్యమంత్రి చేస్తాడు అన్నది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తాడు. ఈసారి రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ ప్రధాని చేస్తాడని కంపల్సరీ నాకు నాకు అనుభవం ఉన్నది. నా అనుభవం ప్రకారంగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనేది నాకు అనుభవం. పెద్దపల్లి ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మన వెంకటస్వామి మనోడు కంపల్సరీ గెలుస్తాడు. వంశీ గారు వెంకటస్వామి మనోడు కంపల్సరీ. ఆయన తాత ఆశీర్వాదాలు ఉన్నాయి, మా అటువంటి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. అక్కడ శ్రీధర్ బాబు వాళ్ళంతా బాగా హడావుడిగా చేస్తారు. వాళ్ళు పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు బాగా చేస్తారు. శ్రీధర్ బాబు అయింది, వెంకటస్వామి కొడుకు అయింది, వాళ్ళు పక్కాలు గెలిపిస్తారు వాళ్ళు. ఇక్కడ కూడా వరంగల్లో కూడా కంపల్సరీ మన కొండ సూర్యక, సీతక్క, ఆ నుంచి పోతే మన గండ్ర సత్యాన, వీళ్ళందరూ కలిసి మేమందరం కలిసి కూడా గెలిపిస్తాం. కంపల్సరీ గెలుస్తుంది. భారీ మెజార్టీతో గెలుస్తుంది. కావ్య భారీ మెజార్టీతో గెలుతుంది. పెద్దపల్లి కూడా భారీ మెజార్టీతో గెలుతుంది. 17 సీట్లు కంపల్సరీ గెలుస్తుంది. రాష్ట్రం రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు కంపల్సరీ. విన్నారా? ఆశలు ఉన్నాయి, అయితే తప్పకుండా అవుతారు ఈసారి. కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాకోళ్ళం తెలంగాణోళ్ళం తెగ తమ్మున్నోళ్ళం